బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతం 10,000 చేస్తామని నిమ్మల రామనాయుడు ఎన్నికల ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు వాలంటీర్లే లేరని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి పేర్కొన్నారు. ఉద్యోగులకు డిఏ, పిఆర్సీ, ఐఆర్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైసీపీ హయాంలో 25% ఐఆర్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు వేలం వేశారని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని జగన్ విద్యా ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తే కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలోని పేద ప్రజల జీవితాలను ఏం చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని చెప్పారు.